అమ్మ తనని పాలనిస్తూ పిల్లలు పెంచుతూ ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా జరుగుతూ ఉంటాయి. అమ్మ ప్రేమ ఎలాంటిదమ్మా? అమ్మ ప్రేమ అనేది అవధులు లేవు, నాన్న ప్రేమకు అవధులు లేవు. నాన్న నేను ఏ విధంగా అయితే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఆఖరికి నాన్న డబ్బులు లేవు, చేతులు దొంగతనం చేసినా గాని నాన్న నిన్ను కొట్టడు, అమ్మ నేను తిట్టదు. ఎందుకని? నేను వారు కన్నటువంటి బిడ్డ. 9 మాసాలు తన గర్భంలో వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడు గాని కుమార్తెని గాని కన్న తల్లిదండ్రులు ఆ దేవుడిలారా శిక్షించడు, క్షమిస్తున్నాడు. అలాగే మన యేసయ్య కూడా మనలను క్షమిస్తున్నాడు. మన యేసయ్య నిన్ను నన్ను మనందరం కూడా ఆయన ప్రేమ, ఆయన మనందరినీ కూడా తన యొక్క అపారమైనటువంటి ప్రేమతో, అపారమైనటువంటి కృపతో మనలందరూ కూడా ఆయన కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను కూడా ఎప్పుడు కూడా ఎల్ల వేళ కూడా నీవు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా యేసయ్య